దేవరా పార్ట్ 1 ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారి సోలో మూవీ చాలా ట్రోల్స్ ఫేస్ చేస్తూ రిలీజ్ అయింది. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదండి. యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై లాగింగ్ సెకండ్ హాఫ్. మధ్యలో వచ్చే ఆ ఇంటెన్స్ ఫైట్స్ ఫ్యాన్స్కి కొంచెం ఊపు తెప్పించవచ్చు. కానీ దానికి బేస్ అయి ఉన్న ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కానీ, సీన్స్ రైటింగ్ కానీ నాట్ అప్ టు ద మార్క్. మూవీ ప్లాట్ ఏంటంటే, ఎర్ర సముద్రం ఒడ్డున ఆయుధాలని దేవుళ్లా పూజిస్తున్న 3 ఊర్లు. ఆ ఎర్ర సముద్రాన్ని తప్పుడు పనులకు వాడుతున్న వాళ్ళని దండించే దేవర. అన్ని కమర్షియల్ మూవీస్లో ఉండే ప్లాటే, కానీ సముద్రాన్ని బేస్ చేసుకుని తీశారు. యాక్చువల్లీ కమర్షియల్ మూవీకి సెట్ అయ్యే కాన్సెప్టే, కానీ రైటింగ్ బాగాలేక అలా అనిపించింది. మధ్యలో హై ఇచ్చే యాక్షన్ సీన్స్కి ముందు ఒక ప్రాపర్ ఎమోషన్ ఉండాలి, అది మిస్ అయింది. రొటీన్గా ఉండే ఫాదర్ అండ్ సన్ డ్యూయల్ రోలే, కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ముందు ఫాదర్ని చూపించి తర్వాత కొడుకు స్టోరీ చూపిస్తారు. ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా మ్యాక్సిమం అందరూ ముందే గెస్ట్ చేసేలా ఉంటుంది. అలానే క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా చేయలేదు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్న వారిని సరిగ్గా చూపించలేకపోయారు. పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్ బస్సులు. ఆయన చేసిన వరాక్ క్యారెక్టర్ కంటే దేవరా క్యారెక్టరే అందరికీ నచ్చొచ్చు. అండ్ సైఫ్ అలీ ఖాన్ యాజ్ బైరా. ఈ మూవీ ఎవరికైనా పాజిటివ్ అవుద్ది అంటే అది ఈయనకే. ఈ రోల్ వల్ల డెఫినెట్లీ ఆయనకి సౌత్లో చాలా ఆఫర్స్ రావచ్చు. జాన్వీ కపూర్ గారి రోల్ కూడా ఉన్న కాసేపు క్యూట్నెస్ యాడ్ చేస్తుంది మూవీకి. బట్ అది ప్లాట్లో నీడ్లెస్ రోల్, ఏదో ఉండాలి అన్నట్టు పెట్టారు. ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ కూడా ఓకే. కమింగ్ టు టెక్నికాలిటీస్, యాక్చువల్లీ నేను మూవీ కొంచెం యావరేజ్గా ఉన్నా అనిరుద్ధ్ గారు ఆయన మ్యూజిక్తో లేపుతారు అనుకున్నా. బట్ నాకెందుకో అనిరుద్ధ్ గారి మార్క్ కనిపించలేదు ఈ మూవీలో. కొన్ని సీన్స్లో ఇంకా మంచి బీజిఎం పడితే బాగుండేది అనిపించింది. ఫస్ట్ ఇంట్రో సాంగ్ బాగుంది, ఫ్యాన్స్కి డెఫినెట్లీ అదొక ట్రీట్ లాంటిది. అండ్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు గారు డిడ్ డీసెంట్ వర్క్, ఎస్పెషల్లీ చుట్టుమల్లి సాంగ్ సూపర్బ్. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవు, ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ శివ కొరటాల గారు ఆయన నమ్మిన కథకి ప్రాపర్ ప్రొసీడింగ్స్ సెట్ చేయలేకపోయారు. సీన్స్లో, క్యారెక్టర్స్లో డెప్త్ని తీసుకురాలేదు. దానివల్ల ఆడియన్స్కి ఆ ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది క్యారెక్టర్స్తో. అండ్ నాకు ఆ ఇంట్రో సీన్ కూడా నచ్చలేదు, అంత లాజిక్గా అనిపించదు. సెకండ్ పార్ట్లో అయినా అవి ప్రాపర్గా ఉంటే బాగుంటుంది. మొత్తానికి దేవరా పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ డీసెంట్గా అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం పడుకోబెట్టేసింది. 2 hours 45 minutes మూవీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. మూవీ అయిపోయాక నాకెందుకో కొంచెం బాహుబలి వైబ్స్ వచ్చినట్టు అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్. ఈవెన్ రివ్యూ నచ్చకపోయినా పర్లేదు, అది కామెంట్స్లో చెప్పండి.